హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఇది 38 సైజ్ బ్లౌజ్ అండి. నడుము వచ్చేసి 38, చెస్ట్ వచ్చేసి 44 అండి. 44 సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మనము ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో. ఇప్పుడు చూడండి, నార్మల్గా నేను లైనింగ్ అయితే ఇలా వేసానండి. ఇక్కడ డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పట్టీ అనేది పెడతానండి. మామూలుగా పైపింగ్ అయితే వేయట్లేదు. పట్టీ పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చూడండి, బ్లౌజ్ అయితే ఎక్కడ వరకు ఉందో హైటు అంతవరకు అయితే మార్క్ చేశాను. చంక దగ్గర అండ్ షోల్డర్ దగ్గర మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్న తర్వాత ఉల్టా తీసుకొని కూడా హ్యాండ్ చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇంతే, ఈజీగా చూపించాను మీకైతే, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సింపుల్గా నేను ఇక్కడ చంక లూజు హ్యాండ్ లూజు ఏం చూపించట్లేదు. యథావిధిగా ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడైతే ఉల్టా వేసుకున్నానండి. ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది కదా క్లాత్ అంతా, ఇక్కడైతే ఉల్టా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా మనకు రిస్క్ లేకుండా ఎలా కుట్టుకోవాలనేది, కటింగ్ చేసుకోవాలనేదే ఈ వీడియో. చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీగా చూపిస్తాను నేను. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది. చూడండి, 22 ఉందండి. 22 అంటే డబల్ చేస్తే మనకి 44 సైజ్ ఇది ఎగ్జాక్ట్గా. 22లో ఆఫ్ చేస్తే ఎంత అండి, మనకైతే 11 వచ్చేస్తుంది. మీకు అక్కడ అర్థం కాలేదనుకోండి, ఉక్స్ పట్టి నుంచి మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర, ఆ కుట్టు నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు చూసుకోండి. ఎగ్జాక్ట్లీగా చూడండి 11 అయితే వచ్చింది. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 44 సైజ్ ఇది. 44లో మనకి 1వ వంతు వచ్చేసి 11 అయితే వస్తుంది. దానికోసం అయితే చూపించాను. చెస్ట్ లూజ్ అనేది ఇలా చూసుకోండి. మీరు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మనమైతే భయపడాల్సిన పని లేదండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇది 38 సైజు మీకు చూపిస్తాను. నడుము కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. బ్లౌజ్ ఇలా ఉల్టా వేసుకొని ఇక్కడ వీప్ కప్ దగ్గర ఒక 1/2 ఇంచు యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ఉందో అంత పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచుకి పైకి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్లీగా ఇలా నెక్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడైతే ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా ఎగ్జాక్ట్గా చూసుకుంటే హైట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5.5 అయితే పెడుతున్నానండి. ఇక్కడ నడుము 38 సైజు కదా, 38 సైజుకి నేనైతే 5.5 తీసుకుంటాను. 5.5లో కూడా 3.3 లైన్స్ అయితే షోల్డర్ తీసుకుంటాను. 2.2 లైన్స్ అయితే నెక్ తీసుకుంటాను. ఇంతకన్నా అయితే ఎక్కువ తీసుకోను. కింద డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటానండి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటేనే బాగా వస్తుంది వీళ్ళకి డీప్ అనేది. ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ చేసుకొని ఇలా వెళ్ళాలి. యూ షేప్ అయితే వస్తుంది మనకి, ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన 1/2 ఇంచు మార్క్ చేసాం కదా అక్కడికి. అయితే ఇక్కడ చంక డౌన్ చూడండి 6.5 అయితే పెట్టాను నేను. చంక డౌన్ అనేది 6.5 అంటే 38 సైజు. చెస్ట్ లూజ్ వచ్చేసి 44 ఉన్న వారికి మాత్రం ఇలా అయితే పెట్టుకోవచ్చు. మనకైతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ అనేది ఇలా 11 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ 2 ఇంచెస్కి ఎగ్జాక్ట్లీగా మనకి వచ్చేసింది. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. పైన ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి. అక్కడ నుంచి చూడండి ఇలా ఇది చంక లూజ్ అనేది ఇలా వస్తుందండి. మనకి 10 ఇంచెస్ అయితే ఉందండి చంక లూజ్ అనేది, ఎగ్జాక్ట్లీగా కలిసింది ఇలా. ఇప్పుడు పైన మనము 1/2 ఇంచ్ వదులుకున్నాం కదండి, కింద 1/2 ఇంచ్ వదులుకున్నాము. పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఎంత ఉందంటే 15.5 అయితే ఉందండి. ఈ 15.5 అంటే మనం కింద 1/2 ఇంచ్ వదులుకోవాలి, పైన 1/2 ఇంచ్, మొత్తం వచ్చేసి 16.5 అయితే అవుతుందండి. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15కి. ఇక్కడ డీప్ నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 అయితే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి మనకి చంక డౌన్ అనేది అండి 6.5. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 44 అండి. ఇది 44 సైజు చెస్ట్ అనేది. నడుము వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది కదా, నేను చెప్పింది కాకుండా మీరు కూడా చూసే క్లారిటీ వస్తుంది. దానికోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా 38లో 4 భాగాలు చేస్తే మీకు డౌట్ వస్తుంది కదా ఎలా చూసుకోవాలనేది కూడా. దానికోసం అయితే నేను మళ్ళీ టేప్తో చూపిస్తున్నాను. చూడండి, ఇలా
38కి ఫోల్డింగ్ చేసి మధ్యలోకి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ నడుము కొలత అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి 9.5 అయితే వస్తుంది. 9.5 అంటే మనకి 38లో ఒకటో భాగం అయితే 9.5 కదా. ఇక్కడ 1 ఇంచు డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు. అంటే మనము టేప్తో చూసినా అంతే ఉంటుంది, బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుంది. దానికోసం అయితే మీకు బ్లౌజ్తో చూపించిన తర్వాత టేప్తో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి 3.3 లైన్స్, షోల్డర్ 2.2, నెక్ డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, 3 ఇంచెస్కి పైన పెట్టుకున్నా పర్వాలేదు. కానీ నేనైతే 3 ఇంచెస్ అయితే పెట్టానండి. ఇంత సైజు వాళ్ళకైతే ఇలా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేసేది. మనకి ఎలాంటి అసలు రిస్క్ అనేది ఉండదండి. మీరు భయపడాల్సిన పని ఏం లేదు. పెద్ద సైజు వాళ్ళకి ఎలా కుట్టాలనేది కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే భయం వేస్తుంది. అలాంటి ఏమి ఉండదండి. క్లాత్ సరిపోతుందా లేదా అని. ఇక్కడ చూడండి క్రాస్ అయితే ఇలా వేసాను, కానీ క్రాస్ రావట్లేదని నెక్స్ట్ ఇక్కడ తిప్పేసి మళ్ళీ నేను ఇక్కడ వేసాను. ఇలా వేసుకోవచ్చు మీరు, కరెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్ అనేది. ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ అండి వీళ్ళకి. ఫుల్ హ్యాండ్స్ అయితే కొంచెం రిస్కే అవుతుంది. కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే క్లాత్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. లైనింగ్ అనేది ఒక 1/2 మీటర్ ఎక్కువగా తీసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ పెడితే. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి హాఫ్ హ్యాండ్స్ పెట్టాను నేను. ఒక 6.5 అయితే ఉంటుందండి హైటు. హ్యాండ్ పొడవు వచ్చేసి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీరు 8, 9 తీసుకున్నప్పుడు అయితే ఒక 1/2 మీటర్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్గా వేసుకొని ఇక్కడ చూడండి పైన 1/2 ఇంచు వదులుకున్నాను నేను ఖర్చు కోసము నెక్ దగ్గర. కింది నుంచి ఇక్కడ మొత్తము ముందు నెక్ అయితే మార్క్ చేసాం కదా. ఇక్కడ 4 ఉక్సుల వరకు ప్రతి వీడియోలో అదే చెప్తాను కదా. ఏ బ్లౌజ్ అయినా సరే అండి 4 ఉక్సుల వరకు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి చంక నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మొత్తం రౌండ్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. డాట్స్ అనేది మనము ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువనే ఉంది కాబట్టి నేనైతే 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు పెడతానండి మెయిన్ డాట్. నెక్స్ట్ వచ్చేసి ఆ 2 డాట్లు మనం ఎలా పెట్టినా ఒకటే, అందరికీ నార్మల్గా వచ్చేసాయి. మెయిన్ డాట్ ఒకటే మనకి కరెక్ట్గా రావాలండి. అదొక్కటి కరెక్ట్గా పెడితేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఏంటంటే బ్లౌజ్ కుదిరేది కరెక్ట్గా మెయిన్ డాట్తోనే ఎవరికైనా సరే. దానికోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు డాట్స్ అనేది మనం ఎలా వేసుకోవాలనేది చూడండి. ఇలా పొడవు వచ్చేసి 3 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ మధ్యలో లైన్ ఎందుకు వేసానంటే అక్కడ 1.5 ఇక్కడ 1.5 ఉంటుంది. నార్మల్గా ఇవి వచ్చేసి ఎప్పుడైనా ఇంతే వస్తాయి. ఇలా వేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. షేప్ పట్టీలు చూడండి. ఇక నార్మల్గా మనము ఎందులోనైనా నేనైతే ఏం మార్క్ చేయను, అందాజగా కట్ చేస్తానండి. ఒక 3 ఇంచెస్ పొడవు మధ్యలో 2.5 తీసుకుంటే పొడవు వచ్చేసి మనము మన బ్లౌజ్ని బట్టి పొడవు అనేది కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది మ్యాటరు. అయితే నేను ప్రతి బ్లౌజ్లోకి 4 ఉక్స్ల వరకు కట్ చేసుకోవాలని చెప్తాను కదండి, ఉక్స్ పట్టి కాజా పట్టి. అయితే నాకు దగ్గర ఒక బ్లౌజ్ ఉందండి, దానికి వచ్చేసి నేను 6 ఉక్స్లు అయితే పెడతాను. ఉక్స్ పట్టికి కాజా పట్టికి 6 ఉక్స్లు 6 కాజాస్ పెడతాను. అది ఎలా ఆ సైజు బ్లౌజ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తానండి. అది కూడా చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆర్మ్ లూజ్ చాలా తక్కువగా ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా ఎలా కుట్టుకోవాలనేదే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది కాటన్ క్లాత్ అండి. ఈ కాటన్ క్లాత్లో నేను బ్లౌజ్ అనేది కట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ జాయింట్స్ అనేది పడతాయి కదా ఆ లైనింగ్కి. మెయిన్ క్లాత్కి వచ్చేసి ఏం జాయింట్స్ అనేది పడవండి. ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి అతుకులు అనేది అస్సలు పడవు క్లాత్లో. ఇక్కడ జాయింట్స్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, అందరికైతే కాదు. ఇక్కడ చూడండి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఫ్లవర్స్ని బట్టి డిజైన్ని బట్టి ఎలా కట్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటేనే మనకి జాకెట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇందులో క్రాస్ వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్. మనము ఎప్పుడైతే ఎక్కడ వేసినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గానే వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్రాస్ వేసాం కదా, అలానే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కూడా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. కంప్లీట్గా వచ్చేసాయి.
అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది నా వీడియో అనేది. దానికోసం అయితే చెప్తున్నానండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. ఇంకా కొంచెం మోటివేషనల్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదండి వీడియోస్ పెట్టాలని. దానికోసం అయితే చెప్తున్నానండి.